హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. కొన్ని బిట్స్ అయితే షూట్ చేశాను. ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇంకా బాబుని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నాను. ఇంకా ఈ బస్సులో అయితే వస్తూ ఉన్నాను. అలా చిన్న బిట్ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా బాబుని తీసుకొచ్చాకైతే వాడిని అయితే ఫ్రెష్ చేసి వాడికి కాస్త తినిపించి అయితే వాడిని కాసేపు పడుకోబెట్టానండి. ఇంకా చూస్తున్నారుగా, ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి వెన్న అయితే పక్కన పెట్టేశాను. ఇంకా అది అలా ఉండిపోయింది. ఇంకా ఇవాళ ఎట్లా చేద్దామని అయితే మిక్సీ పట్టేసాను. మొత్తం మిక్సీ పట్టి ఇంకా వెన్న అయితే పొయ్యి మీద పెట్టాను. ఆల్మోస్ట్ నెయ్యి కూడా అవ్వడానికి వచ్చింది. ఇంకా అదంతా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే షూట్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ బట్టలు అయితే చాలా ఉండిపోయాయండి. డే బై డే బట్టలు అయితే ఫుల్గా ఉంటాయి ఫోల్డింగ్ చేయడానికి. ఉతికి పెట్టినవి అన్నీ చదివించాలి. ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఏమైనా అయితే చదివించాలి. ఇప్పుడే కూర్చోబెట్టాను. ఇంకో గంట సేపు అయితే కంపల్సరీ చదివించాల్సిందే. ఇంకా బాబు అయితే కటింగ్కి వెళ్ళాడు వాళ్ళ డాడీ తోటి. ఇంకా నేనైతే ఇప్పుడు వచ్చేసి టిఫిన్ కోసం అయితే చపాతీ పిండి అయితే కలిపాను. ఇంకా అది కాసేపు నానిన తర్వాత ఒక గంట సేపు ఈమె స్టడీ అయిపోయాక ఇంకా అవైతే చేసేస్తా. అవును, మళ్ళీ మొన్న ఎగ్జామ్స్ జరిగాయి, మళ్ళీ ఎగ్జామ్స్ అట. ఈ ఎగ్జామ్స్ ఏమో కానీ ఇంకా నా పని అయితే ఈమెతోటే అవుతుంది. అదండి, అయితే వచ్చేసాడు కటింగ్ చేయించుకొని. దగ్గర ఏం కటింగ్ రా అంటే ఫారెన్ కటింగ్ చేయించుకున్నాడంట. ఇక ఆయన బుక్స్ అయితే తీద్దామని చూస్తున్నాడు. రేపు మార్నింగ్ చేపిస్తున్నాను అని అయితే అన్నాను. నిన్ననే చేశాడు ఆల్మోస్ట్. వర్క్స్ ఇవాళ ఇచ్చినవి కూడా, ఇవాళ ఒకటో ఏమో ఉంది. ఇంకా ఆమె అయినాక వీడికి చేయిస్తాను. ఇంకా ఆమె ఏంటో అలా తిప్పుతూ ఉంది. ఆమెకు పడేదాకా అంతే చేస్తుంది దెబ్బలు. అసలు కటింగ్ చేయించుకొచ్చుకున్నావా? ఇటు చూడు, ఇటు చూడు. నీ పేరేంటి చెప్పు, నీ పేరు, మీ మ్యామ్ పేరు చెప్పు అండి. వాడికి అయితే హోంవర్క్ ఇచ్చిందట వాళ్ళ మేడం, తీస్తున్నాడు. ఇంక ఇవన్నీ మా బాబాయ్ వేస్తున్నాడు డ్రాయింగ్ అయితే, అంటే క్రేయాన్స్ తోటి కలరింగ్. ఇంకా ఇదేంటి నానా డొక్క. ఇంక ఇవాళ అయితే డి లెటర్ స్టార్ట్ చేశారు. ఇంకా దీనికైతే కలరింగ్ చేయమన్నారు. ఇది ఏ కలరు? ఈ డీకి, ఈ స్మాల్ డీకి వెరీ గుడ్. ఈ క్రయాన్స్ కాదు, వేరే తీసుకురాపో, అవి వద్దు. ఇంకా వీడికి వాళ్ళతోటి కలర్ వీక్ అయితే కంప్లీట్ అయింది. ఈ కలర్ వీక్, ఈ 1 వీక్ జరిగినాయన్నీ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో 2 డేస్ అయితే వీడియో తీసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే నాకు వీడియో తీయడం అస్సలు కుదరలే. నేను వాడి ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాను నేను వేరే ఎడిట్ చేయడానికని. ఇంకా అవైతే కుదిరితే అయితే ఈ వీడియోలు అయితే పెడతాను, అన్ని షార్ట్స్, చిన్న బిట్స్. నేనేం థీమ్స్ చేశాను, వాడు ఎలా రెడీ అయ్యి వెళ్ళాడు అన్నది కూడా ఇంకా వేస్తున్నాడు చూడండి. కలర్ అయితే ఫైనల్గా చపాతీ అయిపోయింది. మా ఆయన బయట నుంచి కర్రీ తీసుకొచ్చాడు. ఇది మేతి చామన్ కర్రీ. నేను ఆనియన్స్ కట్ చేశాను. మా పిల్లలు చూడండి అన్నీ రెడీ అవుతున్నారు తినడానికి. అసలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ అయితే బయట నుంచి తీసుకురమ్మని చెప్పానండి. ఇంకా మేతి చామన్ కర్రీ చాలా బాగుంటుంది, పన్నీర్తో చేస్తారు కదా. ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని తీసుకురమ్మన్నాను. చపాతీ కాంబినేషన్ బాగుంటుందని ఇంకా తీసుకొస్తే ఫైనల్గా టిఫిన్ అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత అయితే బట్టలన్నీ ఫోల్డింగ్ చేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా కలర్ వీక్ 1 వీక్ జరిగినాయి అయితే ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా. ఇంకా రెడ్ కలర్ రోజు అయితే స్ట్రాబెర్రీ చేసి పంపించాను. ఇంకా ఎల్లో రోజు పైనాపిల్, అలాగే బ్లూ కలర్ డే రోజు మాత్రం టెడ్డీ బేర్ చేసాము. అలాగే ఆరెంజ్ డే రోజు వచ్చేసి పంప్కిన్ అయితే చేశాను. ఇంకా గ్రీన్ డే ఇక్కడ చూస్తున్నారుగా క్యాప్సికమ్ ట్రై చేసాము. అలాగే పర్పుల్ డే రోజు వచ్చేసి బ్రింజల్ అయితే చేసాము. ఇంకా ఈ కలర్ థీము ఈ 1 వీక్ తగ్గట్టుగా కలర్ థీము
పెట్టారు కాబట్టి అదే కలర్ డ్రెస్ వేసి ఫుడ్ కూడా ఆ కలర్కి సంబంధించిన రిలేటెడ్ ఫుడ్ కూడా అయితే పంపించాలి. సక్సెస్ఫుల్గా కలర్ వీక్ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అయితే నేను ఇల్లు క్లీనింగ్ పెట్టుకుందామని అయితే కాస్త కొంచెం కొంచెం అయితే చేశాను. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ గదిలో వచ్చేసి ఇంకా కొంచెం మిగిలిపోయింది. ఇంకా ఈలోపు వదిన వాళ్ళు అయితే వచ్చారు. ఆ రోజు చాలా డేస్ అయింది పిల్లల్ని చూడలేదు అని. ఇంకా వస్తే వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు ఇంకా మా పిల్లలు, వదిన వాళ్ళ పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా డే మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇంకా అలా అయితే వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసేసారు. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా డేస్ తర్వాత వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో ఫుల్గా ఆడుకున్నారు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్గా ఆడుకొని చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళకి స్కూల్ లేదు. స్కూల్ లేకపోయేసరికి సండే కదా, ఇంకా అలా బాగా ఎంజాయ్ చేసేసారు. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధిగా మామూలు అయిపోయారు. ఇదేనండి వ్లాగ్ వచ్చేసి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వ్యూస్ అనేవి పెరుగుతాయి.